హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియాస్ ఇన్ మై హబ్. నేను మీ లత. ఏంటి ఈ ఇంగ్రీడియెంట్స్ చూపిస్తున్నారా అనుకుంటున్నారా? ఇవాళ మనం ఈ ఇంగ్రీడియెంట్స్తోనే రెసిపీ చేయబోతున్నామండి. సో, పచ్చిమిర్చితో చట్నీ చేయబోతున్నాను. పచ్చిమిర్చితో రకరకాలుగా చట్నీ చేస్తూ ఉంటారు. కానీ నేను ఈ వేలో చట్నీ చేయబోతున్నాను. సో, తయారీ విధానం చూసేద్దామా? మిరపకాయలు తొడిమెలు తీసి శుభ్రంగా కడిగి తుడిచి ఇలా ముక్కలు కట్ చేశాను. సో ముక్కలు కట్ చేసుకుంటే మనం వేయించేటప్పుడు ఎగరవన్నమాట. సో ఇది పావు కిలో ఉంటాయి, పావు కిలో కొంచెం ఎక్కువే ఉంటాయి. పల్లీలు కొంచెం, వెల్లుల్లి, అలాగే కొంచెం జీలకర్ర. కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. సో ఫస్ట్ మనం పల్లీలు డ్రై రోస్ట్ చేసేసుకుందాము. ఈ మిర్చి చట్నీ మనం చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే 15 డేస్ వరకు ఈజీగా వాడుకోవచ్చండి. పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న ప్లేట్లో షిఫ్ట్ చేసి చల్లారిన తర్వాత పొట్టు తీసేసేద్దాము. అందులో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, అలాగే ఇందాక చూపించిన వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా వేయించేసుకుందాము. మహారాష్ట్రలో ఎక్కువగా ఈ రకంగా చేస్తారండి ఈ చట్నీని. దాన్ని ఠేచా అని, రగడ అని అంటూ ఉంటారు. ఇది అన్నంలోనే కాకుండా రోటీ చపాతీలో కూడా బాగుంటుంది. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇది కలుపుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుంది. సో జీలకర్ర వెల్లుల్లి వేగిపోయినాయి. ఇప్పుడు అందులో మనం ఈ మిర్చి కూడా వేసేసి స్విమ్లో పెట్టి వేగనిద్దాము. ఈ మిర్చిని కూడా దాని మీద మూత పెట్టేసేసి ఇది వేగేదాకా వెయిట్ చేద్దాము. మిర్చి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం మనం పసుపు వేద్దాము. పసుపు వేసేసి ఇందాక ఏవైతే పల్లీలు మనం ఫస్ట్ రోస్ట్ చేసుకున్నామో ఆ పల్లీలు కూడా యాడ్ చేసి ఒకసారి ఆ మిశ్రమం మొత్తం తిప్పేసేద్దాము. ఆ మిశ్రమం చల్లారిన తర్వాత అందులో తగినంత ఉప్పు వేసి మనం ఇది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలా, ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. సో చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకుందామా ఈ మిశ్రమాన్ని. మన మిరపకాయ పచ్చడి ఠేచా రెడీ అయిపోయింది. చూసారు కదా. మీకు కనుక ఓపిక ఉంటే మిక్సీలో కాకుండా రోల్ ఉంటే కనుక రోట్లో కూడా మీరు నూరుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందర ఉంటాను. హ్యావ్ ఏ గుడ్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.